సార్ ఈ తరహా నేరాలు ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు? ఇదంతా కూడా రాజస్థాన్లో ఉన్న భరత్పూర్ అండ్ ఆల్వార్ డిస్ట్రిక్ట్స్, ఈ 2 డిస్ట్రిక్ట్స్ నుంచే జరుగుద్ది. కాబట్టి ఇట్లా పోలీస్ డ్రెస్ వేసుకొని కాల్స్ చేయటము, లేకపోతే పోలీసు యూనిఫామ్ ఉన్న ప్రొఫైల్ పెట్టుకోవటము, ఆ ప్రొఫైల్ ఉన్న వాట్సాప్తో కాల్ చేయటమో చేస్తే మనం భయపడాల్సిన పని లేదు. సార్ ఇప్పుడు చెప్పారు కదా నోట్ కాల్స్ అండి, మనం హైదరాబాద్లో కానీ తెలంగాణ స్టేట్లో కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా దీన్ని బలయ్యారు? మీ దగ్గర ఎన్ని కంప్లైంట్ వచ్చి ఉంటాయి? దీంట్లో ఏంటంటే ఎక్కువ ఏజ్డ్ పీపుల్ 40 అబోవ్ వాళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్న వాళ్ళ దగ్గరికి పెద్ద ఫైనాన్షియల్ కండిషన్ పెద్ద ఉండదు వాళ్ళకి. అప్పుడే రీసెంట్గా జాబ్ వచ్చినోడుకో లేకపోతే యంగ్స్టర్కో కాల్ చేసి ఈ నూడ్ వీడియో కాల్లో ఎక్కించి డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు పెద్దగా కట్టరు. ఏదో 5,000 10,000 కడతారు తప్ప లాక్స్లో కట్టలేరు. అదే 40 అబోవ్ ప్లస్ ఫేస్బుక్లో ఏంటంటే వాళ్ళు ప్రొఫైల్స్ కూడా సెలెక్టివ్గా టార్గెట్ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా గొప్పకి నేను డైరెక్టర్ ఆఫ్ సో కంపెనీ, ఐఎమ్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆఫ్ విప్రో అని చెప్పేసి ఇలా అన్నీ కూడా మన వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ డిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని బట్టి వీళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంది అనేది మనకు తెలుస్తుంది. వాడు దాని ప్రకారంగా టార్గెట్ చేస్తారనమాట. ఆ పనికిమాలిన ప్రొఫైల్ టార్గెట్ చేయడం వల్ల యూజ్ ఉండదు కాబట్టి వాడు ఫేస్బుక్లో కొంచెం మంచి ప్రొఫైల్ చూసుకొని మరీ టార్గెట్ చేస్తారు. ఏదో ఒక 100 ప్రొఫైల్స్ టార్గెట్ చేస్తే ఒక ప్రొఫైల్ సక్సెస్ అయినా కూడా రోజుకి 3-4 లక్షలు వచ్చేస్తాయి. సార్ ఇప్పుడు ఆ ఎంఓలు హైదరాబాద్లో ఎన్ని కేసులు ఉంటాయండి? మనకు రీసెంట్గా 28th 21st రెండు కేసులు వచ్చినాయి. 28th కేసులో ఆయన ఏజ్ 49 years ఏజ్ ఉన్న ఒక వ్యక్తి, ఆయనకి ఇట్లాగే డైరెక్ట్ కాల్ వచ్చింది. ఆయనకి ఫేస్బుక్ లేదు, ఫేస్బుక్ వాడు ఆయన. డైరెక్ట్ కాల్ వచ్చేసింది. కాల్ వస్తే లిఫ్ట్ చేసాడు. లిఫ్ట్ చేస్తే ఇట్లాగే నగ్నంగా ఒక యువత వచ్చింది. ఆమె ఫేస్ కనపడలేదు. ఇంతకుముందు ఏంటంటే ఫేస్ కనపడేటట్లు చేసేవాళ్ళు, ఇప్పుడు ఫేస్ కవర్ చేస్తున్నారు. ఎందుకంటే ఫేస్ కనపడితే మాటలు తెలుస్తాయి, లిప్ మూమెంట్ గుర్తుపడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే అవతల సైడ్ ఉండేది లేడీ కాదు, వాళ్ళు ఒక వీడియో ప్లే చేస్తున్నారు. ఓకే, వీడియో ప్లే చేసి టెక్నికల్గా ఆ ప్లే అవుతున్న ఫోన్ ముందు ఇంకొక ఫోన్ పెట్టి దాని ద్వారా మనకి ఈ వాట్సాప్ వీడియో కాల్లో చూపిస్తున్నారు. ఓకే, యాక్చువల్గా లేడీ ఉంటుంది. లేడీ లేదు కాబట్టి ఇప్పుడు ఫేస్ కనపడితే మాటలు మాత్రం వస్తుంటాయి. ఆ మాట్లాడే లేడీ వీడియోలో కనపడే లేడీ ఒకటి కాదు అనేది చాలామంది అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల ఆ లిప్ మూమెంట్ కనపడకుండా ఉండడానికి ఫేస్ కనపడనీయకుండా మిగతా బాడీ పార్ట్స్ అన్నీ నగ్నంగా చూయించి వీళ్ళని కూడా టెంప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయనకు అదే అయింది. టెంప్ట్ చేస్తే ఈయనేమి నూడయ్యి ఈయన అట్లా ఏమి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఇవ్వాల. అయినా కూడా ఈయన ఫేస్ కనపడింది. ఫేస్ కనపడితే ఈయన ఫేస్కి వేరేదో ఒకటి లింక్ చేసేసారు. వేరేది ఒకటి లింక్ చేసేసి ఇదిగో నువ్వు ఇట్లా నూడుగా మా అమ్మాయికి చూపించావు అని చెప్పి ఒక అతను కాల్ చేశాడు. కాల్ చేసి మా అమ్మాయితో నువ్వు మాట్లాడావా అని అడిగాడు. ఎవరు మీ అమ్మాయి అంటే పలానా పేరు చెప్పాడు. అవునంటే నువ్వు ప్రైవేట్ పార్ట్స్ చూపించావు, దీనివల్ల మా అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, కాబట్టి ఇప్పుడు నేను ఇక కేసు పెట్టబోతున్నా అన్నాడు. ఆ తర్వాత ఇంకొక పోలీస్ ఆఫీసర్, నేను ఇన్స్పెక్టర్ని, నా దగ్గరికి ఈ అమ్మాయి కేసు వచ్చింది, ఇప్పుడు వీళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా చాలా బాధలో ఉన్నారు, నేను కేసు రిజిస్టర్ చేయబోతున్నా, మర్డర్ కేసు పెడుతున్నాం, ఈ కేసు పెట్టకుండా ఉండాలి అంటే నీకు వీళ్ళకి ఫ్యామిలీకి కంపెన్సేషన్ కట్టాలా, కడితే వాళ్ళు పేదోళ్ళు పాపం అడ్జస్ట్ అయిపోయి కేసు విత్డ్రా చేసుకుంటారు అంటే ఈయన కంగారు పడిపోయినాడు. మనిషి చనిపోయింది, అదేం కేసు అయిద్దో మళ్ళీ నాదే మీద అని చెప్పేసి భయపడిపోయి వాళ్ళు చెప్పినట్లుగా 2 lakhs 3 lakhs అట్లా మొత్తం 4 days టైంలో 8 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. 8 lakhs 80 lakhs 8 ఓన్లీ 8 lakhs వేసిన తర్వాత మళ్ళీ ఇంకా డిమాండ్ ఆపడంలో మళ్ళీ ఇంకొక 5 lakhs వేయమని చెప్పి డిమాండ్ చేస్తుంటే అప్పుడు ఇక ఇది ఆగదు, మనం ఎంత వేసినా కూడా మళ్ళీ వేయమంటూనే ఉంటారని చెప్పి అప్పుడు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే 21st ఇంకొక ఏజ్డ్. సార్ ఆ కేసులో మరి మీరు ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు? అదే మనకి కాల్స్ ఉన్నాయి కదా, కాల్స్ ఒకటి దొరికాడు వారండి? దొరకలేదు, మన జస్ట్ రీసెంట్గా అయిన కేసు. లేదు, వాడికి పోలీసు వాళ్ళకి మీరే పోలీసు అని ఫోన్ చేస్తే వాడు బ్రేక్ అవుతాడు కదా కాసేపు. పోలీస్ అని ఫోన్ చేస్తే వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు. వాడు ఏంటంటే క్రిమినల్, వాడికి తెలుసు
ఇప్పుడు టార్గెట్ చేసింది హైదరాబాద్ వాళ్ళని. హైదరాబాద్ పోలీసు మాట్లాడతారు, హైదరాబాద్ రాజస్థాన్కి చాలా దూరం, వీళ్ళు ఏం చిటికలో రాలేరు, వచ్చి నన్ను పట్టుకోలేరు. మా విలేజ్కి రావాలంటే బయట పోలీసు అసలే రాలేరు, లోకల్ పోలీసు రావాల్సిందే తప్ప లోకల్ పోలీసు కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు.